అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. నెంబర్ 1, అమ్మాయిలు వేరే అమ్మాయిని ఒక్కరోజు చూసినా లేదా సంవత్సరం చూసినా ఏముండదు, కానీ అబ్బాయిలు ఒక్కరోజు చూసిన వెంటనే రెండో రోజు సిట్టింగే. నెంబర్ 2, అమ్మాయిలు పెళ్లికి వెళ్తే మొత్తం ఫోటో షూట్ లోనే ఉంటారు, కానీ అబ్బాయిలు మాత్రం ఆ పింక్ కలర్ నీకు, గ్రీన్ కలర్ నాకు అని చెప్పుకుంటూ ఉంటారు. నెంబర్ 3, అమ్మాయిలు లేచిన వెంటనే ముఖం తుడుచుకొని వెంబటనే లేచి వేస్తారు, కానీ అబ్బాయిలు మాత్రం ఇంజిన్ స్టార్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నెంబర్ 4, అమ్మాయిలు ఏదైనా రాసేటప్పుడు కొంచెం తప్పుపోయినా ఏదో ఫీల్ అయిపోతారు, కానీ అబ్బాయిలు మాత్రం ఆ తప్పుని ఎలాగైనా సరి చేయడానికి అయితే చూస్తారు. నెంబర్ 5, అమ్మాయిలకి మాత్రం ఎక్కువగా ఈ ప్రాబ్లమే వస్తుంది, కానీ అబ్బాయిలకి మాత్రం ఇలా చేస్తే కానీ హాయిగా ఉండదు. వీళ్ళు చేసిన తిక్క పనులు చూస్తే నవ్వు ఆపుకోలేరు. నెంబర్ 1, మనోడు పెద్ద లెవెల్లో అయితే బ్యాట్ తో బాల్ ని కొడదాం అనుకున్నాడు, పాపం గుండుకు తగిలి అల్లాడుతున్నాడు. నెంబర్ 2, ఇన్ని చూడండి, పెళ్లి కూతురు ఫేస్ చూద్దాం అనుకుని ఇంకోటి అయితే చూస్తున్నాడు. నెంబర్ 3, మనోడు ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి బాత్రూంలోకి వెళ్ళడం, బాత్రూమ్ కడుక్కునే దాన్ని అయితే ఫోన్ అనుకుని దాంట్లోనే మాట్లాడుతున్నాడు. నెంబర్ 4, మీకు ఒక చంటి పిల్లని చూపిస్తా చూడండి, కాదు పంది పిల్లని. నెంబర్ 5, వీడు గుండు అనుకుంటున్నాడో లేదా తబలు అనుకుంటున్నాడో తెగ వామేస్తున్నాడు. మీరు కూడా మీ ఫ్రెండ్కి గుండు ఉంటే వాడికి రీల్ షేర్ చేయండి. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 2. నెంబర్ 1, అబ్బాయిల్ని ఎంత కొట్టినా ఫోటోలు స్నాపులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు, కానీ అమ్మాయిని ఒక దెబ్బ తగిలితే చాలు ఆ రోజు అంబులెన్స్ రావాల్సిందే. నెంబర్ 2, అమ్మాయిలు మేకప్ చేయించుకోవడానికి వెళ్తే అమ్మాయిల ఫేస్ ని కొంచెం కూడా టచ్ కానీయకుండా చూసుకుంటారు, కానీ అబ్బాయిలు మాత్రం సెలూన్కి వెళ్తే ఫేస్ వాష్ అంటూ వాడైతే మన మీద శృంగారం అంతా చేస్తాడు మన ఫేస్ మీద. నెంబర్ 3, మెమొరో కానీ అబ్బాయిలు ఎలా షేవ్ చేసుకుంటారో మాత్రం యాక్షన్ లో చూపించింది, కానీ మనోడు కూడా అమ్మాయిలు ఎలా చేసుకుంటారో చూపించాడు. వీళ్ళిద్దరిలో యాక్టింగ్ ఎవరిది బాగుందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, అమ్మాయిని ఒక చిన్న మాట అన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఫుల్ గా ఏడ్చుకుంటూ కూర్చుంటారు, కానీ అబ్బాయిల్ని మాత్రం చేతులు కాళ్ళు ఎరగొట్టినా కానీ ఫుల్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. నెంబర్ 5, అమ్మాయిలు వాటర్ బాటిల్ చూడడానికి తాగడానికి కూడా చాలా స్టైల్ గా ఉంటాయి, కానీ అబ్బాయి వాటర్ బాటిల్స్ మాత్రం థమ్స్ అప్ బాటిల్స్ కానీ మన వాటర్ బాటిల్స్ కానీ వాడతాం. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు పార్ట్ 2. నెంబర్ 1, అబ్బాయిల్ని ఎంత కొట్టినా ఫోటోలు స్నాపులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారు, కానీ అమ్మాయిని ఒక దెబ్బ తగిలితే చాలు ఆ రోజు అంబులెన్స్ రావాల్సిందే. నెంబర్ 2, అమ్మాయిలు మేకప్ చేయించుకోవడానికి వెళ్తే అమ్మాయిల ఫేస్ ని కొంచెం కూడా టచ్ కానీయకుండా చూసుకుంటారు, కానీ అబ్బాయిలు మాత్రం సెలూన్కి వెళ్తే ఫేస్ వాష్ అంటూ వాడైతే మన మీద శృంగారం అంతా చేస్తాడు మన ఫేస్ మీద. నెంబర్ 3, మెమొరో కానీ అబ్బాయిలు ఎలా షేవ్ చేసుకుంటారో మాత్రం యాక్షన్ లో చూపించింది, కానీ మనోడు కూడా అమ్మాయిలు ఎలా చేసుకుంటారో చూపించాడు. వీళ్ళిద్దరిలో యాక్టింగ్ ఎవరిది బాగుందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, అమ్మాయిని ఒక చిన్న మాట అన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఫుల్ గా ఏడ్చుకుంటూ కూర్చుంటారు, కానీ అబ్బాయిల్ని మాత్రం చేతులు కాళ్ళు ఎరగొట్టినా కానీ ఫుల్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. నెంబర్ 5, అమ్మాయిలు వాటర్ బాటిల్ చూడడానికి తాగడానికి కూడా చాలా స్టైల్ గా ఉంటాయి, కానీ అబ్బాయి వాటర్ బాటిల్స్ మాత్రం థమ్స్ అప్ బాటిల్స్ కానీ మన వాటర్ బాటిల్స్ కానీ వాడతాం. మనకి పనికొచ్చే కొన్ని యూజ్ఫుల్ లైఫ్ హ్యాక్స్. నెంబర్ 1, బంగాళదుంప తొక్కు తీయాలనుకుంటే ఇలా అప్పడాలు తీసుకునే దాన్ని ఒక దాన్ని తీసుకుని దాని పైన పెట్టి ఇలా నొక్కండి, ఈజీగా అయితే తొక్కు వచ్చేస్తుంది. నెంబర్ 2, ఒక పాత బ్రష్ ని తీసుకుని దాన్ని చివరిని అయితే కాల్చి దాని లోపల అయితే తాళం చెవి లోపల ఎక్కడ ఇరిగిపోయిందో అక్కడ పెట్టి అయితే తాళం చెవిని అయితే బయటికి తీయచ్చు. నెంబర్ 3, ఇలా 3 స్పూన్లు అయితే ఒక కర్రకు కట్టి దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా బల్బుని అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు దీని సాయంతో. నెంబర్ 4, ఇలా డబ్బాని అయితే కట్ చేసుకుని దాన్ని అయితే ఇలా కాల్చి తర్వాత అయితే గోడకి అయితే డబుల్ ప్లాస్టర్ తో అయితే అతికిచ్చి తర్వాత అయితే ఈజీగా అయితే చార్జర్ పాయింట్ అయితే పెట్టుకోవచ్చు. నెంబర్ 5, ఇలా ఒక పాత బ్రష్ ని తీసుకుని దాన్ని అయితే ఇలా కట్ చేసి తర్వాత అయితే ఒక స్పాంజ్ అయితే దానికి అతికిచ్చి దాని లోపల నుంచి అయితే బాటిల్ అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. వీళ్ళు చేసిన తిక్క పనులు చూస్తే నవ్వు ఆపుకోలేరు. నెంబర్ 1, ఈయన చూడండి పాపం ఏదో పౌడర్ వేస్తుంది, తర్వాత అక్కడ ఏం జరిగిందో అసలు అర్థం కావట్లేదు. అరే ఏంట్రా ఇది. నెంబర్ 2, ఒక కాలుకి సాక్స్ లేదని చెప్పి ఈ అక్క అయితే మన ఇండియా తెలివి ఉపయోగించి అయితే సాక్స్ ని తయారు చేస్తుంది. నెంబర్ 3, మనోని చూడండి జైలుకి పట్టుకెళ్తున్నట్టు స్కూల్కి ఎలా పట్టుకెళ్తున్నారు. చిన్నప్పుడు మిమ్మల్ని కూడా ఇలా పట్టుకెళ్తే కింద కామెంట్ చేయండి. నెంబర్ 4, ఇది ఎక్కడ తెలివో చూడండి అసలు ఎలా చదువుతుందో. ఇలాంటి తెలివి మీ గ్యాంగ్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ రీల్ని. ఇండియా పీపుల్స్ రిలేట్ చేసే విషయాలు. నెంబర్ 1, ఎవరైనా తెలియని వ్యక్తులు మన ఎదురుకు వస్తే మనమైతే ఫోన్ తీసి ఏది పడితే అది గెలుకుతూ ఉంటాం, ఫోన్ రాకపోయినా కానీ ఫోన్ మాట్లాడతాం. నెంబర్ 2, ముగ్గురం కలిసి ఏదైనా తినేటప్పుడు ఒకరు వెనక్కి తిరిగి ముందులో తిరిగే లోపల మొత్తం అయిపోతుంది. నెంబర్ 3, మనం ఏదైనా క్యాటరింగ్కి వెళ్ళినప్పుడు మనమైతే నిమిషానికి ఒక ఐటెం ని అయితే టేస్ట్ చేస్తూ ఉంటాం. నెంబర్ 4, మనం ఎక్కువగా మౌత్ స్మెల్ అనే షర్ట్ స్మెల్ ఎక్కువగా చూసుకుంటూ కూర్చుంటాం. నెంబర్ 5, ఐస్ క్రీమ్ బండాడు పిల్లల్ని ఎత్తుకుని పోయేటప్పుడే సౌండ్ చేస్తూ ఉంటాడు.
అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. నెంబర్ 1, అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ లగేజ్ కానీ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా స్టైల్ గా ఉంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం విమల్ ప్యాకెట్లు అలాంటివే ఉంటాయి క్యారీ బ్యాగ్స్. నెంబర్ 2, అమ్మాయిలు ఫేస్ వాష్ చేసుకుంటే అసలు ఫేస్ కి చాలా స్మూత్ గా చేస్తారు. అసలు ఏమవుతున్నట్టు కూడా తెలియదు. కానీ అబ్బాయిలు ఫేస్ వాష్ మాత్రం ఇంకోసారి నెక్స్ట్ టైం ఫేస్ వాష్ చేయించుకోవడానికి భయపడేలా చేస్తారు. నెంబర్ 3, అమ్మాయిల వాటర్ బాటిల్స్ చాలా స్టైల్ గా ఉంటాయి. కానీ అబ్బాయిల వాటర్ బాటిల్స్ మాత్రం థమ్స్అప్ బాటిల్సే. నెంబర్ 4, అమ్మాయిలు ఏదైనా చెట్టున మామిడికాయ కోసుకున్నా ఒక్కాయ కోసుకుని పారిపోతారు. కానీ అబ్బాయిలు మాత్రం ఒక సంచిని తీసుకెళ్లి తోటని దొంగతనం చేద్దాం అనుకుంటారు. నెంబర్ 5, అమ్మాయిల లంచ్ బాక్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం బిల్డప్ కోసం ఐఫోన్ లంచ్ బాక్స్లే తీసుకొస్తారు.